దానియేలు గ్రంథం 3:17లో ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన సమర్థుడు, శక్తి గలవాడు, ఆయనకి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఇదే మాట మనం కూడా ప్రతి రోజుకు ఒకసారైనా పలకాలి. నా దేవుడు సమర్థుడు. ఎటువంటి శోధనలో నుండైనా, ఎటువంటి బాధల్లో నుండైనా, ఎటువంటి శ్రమల్లో నుండైనా తప్పించగల సమర్థుడు నా దేవుడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అమేజింగ్లీ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్ ఇన్ ద ఫైర్. ఆ యొక్క అగ్నిగుండంలో వారిని పడవేగా వారందరూ కూడా సురక్షితంగా రక్షణ పొంది బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత అదే రాజు ఎవరినైతే వాళ్ళని పడేయమని ప్రేరేపించారో వారిని అందులో పడేశాడు. ఈ జీవం గల దేవుడే, అందరూ ఆరాధించిన ఆయనకి నమస్కారం చేయండి. షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. శోధన తర్వాత దేవునికి మహిమ వచ్చింది, వీళ్ళకి ఆత్మధైర్యం కలిగింది, గౌరవం వచ్చింది, వీరు హెచ్చించబడ్డారు. అంటే ప్రతి శోధన తర్వాత మనం హెచ్చించబడతామా? అవును. పరీక్ష రాసిన ప్రతి బిడ్డ పై క్లాస్కి వెళ్తాడు. రాయకుండా కూర్చున్న వాళ్ళు ఆ క్లాసులోనే ఉంటారు, లేదా ఇంక కింద క్లాసుకు తీసుకువెళ్తారు. కనుక పరీక్షలను ఎదుర్కోవాలి పిల్లరా. అప్పుడు ప్రభు ఆయన కనికరం చొప్పున మనలను ఉన్నతమైన స్థాయికి నడిపిస్తాడు. పాపములో పడిపోకుండా కాపాడగల సమర్థుడు. లోకంలో పడిపోకుండా, లోకాశల్లో శరీరాశ నేత్రాశ జీవపడం అని అట్టి వాటిలో పడి అనేక మంది వారి జీవితాలను తగలబెట్టుకున్నారు, ఆత్మీయతను కోల్పోయారు, దేవునికి దూరం అయ్యారు. కారణం దేవుని సామర్థ్యం మీద కాకుండా మన సామర్థ్యం మీద ఆధారపడద్దు. అపోస్తలుడైన పౌలు నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలుగుతాను. మోసంలో పడిపోకుండా అనేక రకాలైన మోసాలు జరుగుతుంటాయి. అందుకే ప్రతి విషయంలో, ప్రతి డీల్లో ప్రేర్ చేయకుండా ఎస్ చెప్పొద్దు, సంతకం పెట్టదు పిల్లలు. ఏ డీల్కి వెళ్తున్నా, అది బిజినెస్ డీల్ అవ్వచ్చు, ఒక ప్రాపర్టీ అమ్మే విషయంలో, కొనే విషయంలో, నిశ్చితార్థ విషయంలో కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, వెంటనే ఎస్ అని చెప్పొద్దు. ఐ నీడ్ లిటిల్ టైం, కొంత టైం కావాలని ప్రార్థనలో పెట్టండి, దేవుని దగ్గర మొరపెట్టండి. దెన్ సీ దట్ గాడ్ విల్ డూ ఎ మిరకల్. ఎందుకంటే మనం దేవునికి అవకాశం ఇచ్చాం. రేపు నేను చెప్తానని చెప్పండి, లేదా సాయంకాలం చెప్తానని చెప్పండి. ప్రభా దీనిలో ఏదైనా మోసం ఉందా, ఇందులో పడిపోకుండా మమ్మల్ని తప్పించండి. మేము అడ్వాన్స్ ఇవ్వకముందే మాకు దారి చూపండి. ప్రార్థన చేయండి. అయ్యో మంచి డీల్ పోయింది అనుకో, దానికంటే మించిన డీల్ ప్రభు మీకు ఇవ్వగలడు. అద్భుతకరుడు నా దేవుడు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఒక ద్వారం మూయబడితేనంట మరో ద్వారాన్ని తెరుస్తాడు దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఇఫ్ దిస్ డోర్ ఇస్ క్లోజ్డ్, హీ కెన్ ఓపెన్ అనదర్ డోర్ ఫర్ యూ. ఒక ఆపర్చునిటీ పోతే మరొక ఆపర్చునిటీ ఇవ్వగలడు. ఏదైనా పోగొట్టుకుంటే లోకంతో వచ్చినట్టుగా భయపడిపోకండి, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోకండి. గాడ్ కెన్ ఓపెన్ మెనీ డోర్స్ ఫర్ యూ. షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, శోధనలో నుండి, శ్రమల నుండి తప్పించగల సమర్థుడు అయ్యా, నువ్వు సామర్థ్యం గల దేవుడు తండ్రి. షద్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురు యవనస్తులను అగ్నిగుండంలో, వేడిమి గల అగ్నిగుండంలో పడేసిన మీరు వారి మధ్యలో ఒకరిగా నడిచేయి. ముగ్గురు పడవేగా నాలుగో వ్యక్తి మీరొచ్చి వారి మధ్యలో నడిచారు. వారి యొక్క వెంట్రుకలకు అగ్ని వాసన కూడా ముట్టకుండా వారిని కాపాడారు. ఈరోజు ఏ శోధనలో ఉన్నా నీ ప్రజలను కాపాడి విడిపించి నడిపించమని వేడుకుంటున్నాను. నీ కృపనిమ్మని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరు ఎలాంటి శోధనలో ఉన్నా నీ ప్రజలందరికీ విడుదల వచ్చును గాక, సమాధానం కలుగును గాక. కృప చూపునైనా ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.